భారత్ బడ్జెట్ విడుదల కావడానికి ముందు ఒక హల్వా వేడుక జరుగుతుందని మీకు తెలుసా? ఆ హల్వా తిన్నాకే దేశంలో అత్యంత రహస్యమైన ప్రక్రియ మొదలవుతుంది. అసలు ఈ హల్వా వేడుక ఏంటి? ఎందుకంత సీక్రెట్ గా నిర్వహిస్తారు? ఈ వీడియోలో ఈ విషయాన్ని సింపుల్ గా క్లియర్ గా మాట్లాడుకుందాం. మన ఇంట్లో ఏదైనా మంచి పని మొదలు పెట్టే ముందు కొంచెం తీపి తింటాం కదా. పెళ్ళైనా, కొత్త పని అయినా లేదా ఏదైనా శుభకార్యమైనా తీపి లేకుండా మొదలు పెట్టాం. అదే ఆలోచనతో ప్రభుత్వం కూడా బడ్జెట్ ముందు ఈ హల్వా వేడుకను నిర్వహిస్తుంది. ప్రతి ఏడాది సాధారణంగా జనవరి చివరిలో ఫైనాన్స్ మినిస్ట్రీలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ వేడుకలో ఫైనాన్స్ మినిస్టర్ ముందుగా హల్వాను కలిపి తర్వాత అక్కడ పనిచేసే అధికారులకు వడ్డిస్తారు. ఇది వాళ్ళు నెలల తరబడి చేసిన కష్టానికి ఇచ్చే ఒక చిన్న గౌరవం లాంటిది. ఈ హల్వా వేడుక నార్త్ బ్లాక్ భవనం బేస్మెంట్ లో జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఎందుకు బేస్మెంట్ లోనే? దానికి ఒక స్పష్టమైన కారణం ఉంది. ఎందుకంటే అక్కడే బడ్జెట్ ప్రింటింగ్ చేసే హై సెక్యూరిటీ యూనిట్ ఉంటుంది. అందుకే ఆ ప్రదేశానికి బయట వాళ్ళకి సాధారణంగా ఎంట్రీ ఉండదు. హల్వా వేడుక అయిపోయిన వెంటనే ఇంకొక కీలకమైన దశ మొదలవుతుంది. దాన్నే లాక్ ఇన్ పీరియడ్ అంటారు. ఈ సమయంలో దాదాపు 60 నుంచి 70 మంది కీలక అధికారులు అక్కడే ఉంటారు. వాళ్ళ ఫోన్లు వాడలేరు, ఇంటర్నెట్ ఉండదు, ఇంటికి వెళ్లే అవకాశం కూడా ఉండదు. బడ్జెట్ పూర్తిగా ప్రింట్ అయ్యి ఫైనాన్స్ మినిస్ట్రీ పార్లమెంట్ లో ప్రసంగం పూర్తి చేసే వరకు వాళ్ళు బయటికి రారు. ఇంత కఠినమైన భద్రత ఎందుకు అవసరం అనేది ఇప్పుడు సహజంగా వచ్చే ప్రశ్న. దానికి ఒక స్పష్టమైన కారణం ఉంది. 1950లో ఒకసారి బడ్జెట్ సమాచారం ముందే లీక్ అయింది. ఆ విషయం పెద్ద సమస్యగా మారింది మరియు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. అప్పటి నుంచి బడ్జెట్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి రిస్క్ కూడా తీసుకోవడం లేదు. ఎందుకంటే ఒక చిన్న సమాచారం ముందే బయటకు వెళ్లిన మార్కెట్లు మరియు దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రభావితం అవుతుంది. హల్వా వేడుక అంటే కేవలం ఒక మిఠాయి మాత్రమే కాదు. బడ్జెట్ వెనుక ఎంతో మంది అధికారులు ఎంత కష్టపడతారో గుర్తు చేసే ఒక చిన్న సంకేతం అది. ఇప్పుడు ఈసారి బడ్జెట్ నుంచి మీ అంచనాలేంటి? టాక్సెస్ తగ్గుతాయా లేదా కొత్త పథకాలు వస్తాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.